అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ రోజు నుంచి జస్ట్ 9 రోజులు మాత్రమే ఉంది, రేపు నుండి ఓన్లీ 8 days మాత్రమే ఉందన్నమాట. ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఊహించని విధంగా అయితే పనులు అయితే చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి. శ్రీనివాస కళ్యాణం దగ్గర మనకు స్వామివారికి అదే విధంగా అమ్మవార్లకు అయితే లోపల ఐ పెయింటింగ్ కనుబొమ్మలకు సంబంధించిన కలర్ కూడా కంప్లీట్ కావడానికి అయితే వస్తుంది. ఇంకో గంట సేపు అయితే శ్రీనివాస కళ్యాణం టోటల్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. అదే విధంగా మనకు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి కూడా టోటల్ మండపం అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఆ పైన ఏవైతే మనకు 7 తలలు ఉన్నాయో 7 తలలకు సంబంధించి శంకరునికి అండ్ త్రిమూర్తులకి అండ్ ఇక్కడ అమ్మవార్లకు కూడా పైన హెయిర్ కలర్, కిరీటాల కలర్ అండ్ ఐకి సంబంధించి ఐ కలర్ అండ్ కనుబొమ్మలకు సంబంధించిన కలర్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అన్నమాట. ఇక మొత్తం ప్రతి ఒక్కటి డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు నుంచి చాలా మంచిగా రాబోతుంది వీడియో అయితే. అండ్ కొత్త వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూడండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. గణేశుడు అయితే చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుండు. లాంగ్ నుంచి వ్యూ ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. అక్కడ చూసుకుంటే మనకు శ్రీనివాస కళ్యాణం, ఇక్కడ చూసుకుంటే శివపార్వతుల కళ్యాణం, మధ్యలో ఖైరతాబాద్ మహా వినాయకుడు 7 తలలతోని 14 చేయిలతోని 7 సర్పాలతోని 2024లో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా అయితే మనకు దర్శనం ఇవ్వబోతుంది అన్నమాట. సో ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ గణేశుని దగ్గర పైన తొండం దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే 7 సర్పాలకు సంబంధించి టోటల్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ అదే విధంగా కింద చూసుకుంటే స్వామివారు అదే విధంగా అమ్మవార్లకు సంబంధించి కూడా కిరీటాలు అండ్ హెయిర్ కి సంబంధించిన కలర్ కూడా టోటల్ వేసేసారు. ఇక్కడ చూసుకుంటే మనకి పార్వతి అమ్మవారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లక్ష్మీ అమ్మవారు, ఇక్కడ లాస్ట్ లో సరస్వతి అమ్మవారు అన్నమాట. ఇక్కడ మనకు శంకరుడు, విష్ణుమూర్తి, అదే విధంగా లాస్ట్ లో బ్రహ్మదేవునికి సంబంధించి ఫేస్ కలర్స్ అదే విధంగా హెయిర్ కలర్స్ కూడా టోటల్ గా కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఏంటంటే ఇక్కడ బ్రహ్మదేవుడు అండ్ విష్ణుమూర్తి స్వామి వారి కిరీటాలు ఉంటాయి. మన శంకరునికి ఏంటంటే పైన కొప్పులాగా హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ కి సంబంధించి టోటల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. జస్ట్ మన ఖైరతాబాద్ గణేశుడు అదే విధంగా మిగతా 6 తలలకు సంబంధించి పైన కనుబొమ్మలు అదే విధంగా లోపల కళ్ళకు సంబంధించి కలర్ వేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఏం లేదు, మధ్యలో బొట్టు పెట్టాలి. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్ కింద చూసుకుంటే మనకు స్వామివారి తొండం ఏదైతే చుట్టూ తిరిగి ఉందో అక్కడైతే కలర్ వేస్తున్నారు. అండ్ దీని మీద నుంచి ఏదైతే బాడీ కలర్ నిన్న వేసిందో ఆరెంజ్ కలర్, దాని మీద నుంచి అయితే మళ్ళీ సెకండ్ కోటింగ్ కలర్ అనేది వేస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ కోటింగ్ ఏంటంటే కొంచెం లైట్ గా కనిపిస్తుంది, ఇంకో కలర్ దాని మీద నుంచి ఇంకో సెకండ్ కోటింగ్ వేసిరు అనుకోండి, చాలా తిక్కుగా చాలా మంచిగా అయితే అంటే తిక్కుగా అనిపిస్తుంది. గణేశుడు ఇట్లా చెమకాస్తాడు అనమాట. ఎండ కొట్టిన నైట్ లో లైటింగ్ పడ్డ కూడా చాలా చెమకాస్తాడు అనమాట. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే స్వామివారి ఆశీర్వదించే చేయి దగ్గర మొత్తం నిన్న లాగ్ లో అయితే వెనకాల 6 చేతులు ఉన్నాయి, 6 చేతులకు అయితే కలర్ వేయలేకుండే. నిన్న ఈవినింగ్ లైవ్ పెట్టిన ఆ లైవ్ లో అయితే టోటల్ గా ఆ లైవ్ పెట్టేంత సేపు అయితే వెనకాల 6 చేతులకు కలర్ వేసేసి ఆశీర్వదించే చేయి కూడా కలర్ వేసేసారు అనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే లడ్డు చేయి బ్యాక్ సైడ్ ఉన్న 6 చేతులు కూడా టోటల్ గా అయితే కలర్ వేసేసారు. స్వామివారు అయితే ఇక్కడ నడుము భాగం నుంచి పైన 7 తలలు సర్పాల వరకు ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో చూడండి. ఈ స్వామివారికి టోటల్ గా ఫైనల్ లుక్ రావాలంటే కింద మనకి ధోతి కలర్, అదే విధంగా స్వామివారికి పైన బొట్టు కళ్ళు కలర్ వచ్చింది అనుకోండి, చాలా బ్యూటిఫుల్ గా చాలా అందంగా అయితే కనిపించబోతుంది అనమాట. సో మళ్ళీ లాస్ట్ లో ఒకసారి వచ్చేసి జూమ్ చేసి మాట్లాడుకుందాం. అప్పటి వరకు అయితే ఖైరతాబాద్ గణేశుని పక్కన ఇక్కడ మన శ్రీనివాస కళ్యాణం దగ్గర అదే విధంగా మనకి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏందనేసి అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ శివపార్వతుల కళ్యాణం దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే శ్రీనివాస కళ్యాణం దగ్గర చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి, మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఇక్కడ కొంచెం ఏంటంటే శ్రీనివాస కళ్యాణం కన్నా శివపార్వతుల కళ్యాణం దగ్గర కొంచెం వర్క్స్ అనేవి కొంచెం మిల్లగా అవుతున్నాయి అనమాట. అక్కడ చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి, అంటే ఖైరతాబాద్ గణేశుని కంటే ఇంకా ఫాస్ట్ గా అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మండపం చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. నిన్న అయితే మొత్తం గోల్డ్ కలర్ ఉండే, ఇప్పుడు చూసుకుంటే మొత్తం రెడ్ కలర్ వేసేసారు అనమాట. మొత్తం చూడండి పైన మొత్తం రెడ్ కలర్, ఈ బార్డర్ ఏందో మొత్తం బ్లాక్ కలర్. ఇక్కడ 2 స్తంభాలు పెట్టి ఒక పెళ్లి పందిరి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఇక్కడ మనకు శివపార్వతుల కళ్యాణం దగ్గర అయితే వేసారు. ఇదే విధంగా సేమ్ మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర కూడా మండపంలో మనకి ఇదే విధంగా పందిరేసారు. ఇక్కడ అక్కడికి అంటే తేడా ఏంటంటే వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో స్వామి వాళ్ళ వెనకాల అంటే మనకి కళ్యాణం అవుతుంది కదా, కళ్యాణం వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ శ్రీనివాస కళ్యాణంలో ఫ్లవర్స్ సంబంధించింది ఉంది. ఇక్కడ చూసుకుంటే కొంచెం వేరేగా ఉంది అనమాట. సో చూడండి ఒక్కసారి మీకు ఇక్కడ స్తంభం చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే ఇష్యూ అక్కడ ఇక్కడ మనకైతే సేమ్ అనమాట స్తంభానికి సంబంధించింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వెనకాల ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి లక్ష్మీదేవి అదే విధంగా సరస్వతి అమ్మవారు. అండ్ పైన చూసుకుంటే డిజైన్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ లో కొంచెం దేవతలకు సంబంధించి ఇంకా కొన్ని ఇక్కడ స్తంభాల లాగా రావాలి. అండ్ అదే విధంగా వెనకాల కొంచెం అరటి చెట్ల లాంటివి కొంచెం తోరణాల లాంటివి అలాంటివి రావాలన్నమాట. అవి ఇంకా రాలేవు, అవి కూడా వేసిస్తారు ఈ రోజు అయితే, నాకు తెలిసి ఈ రోజు వేసిస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకు బ్రహ్మదేవుడు, నారదుడు, మనకు ఇక్కడ స్వామివారు, ఇక్కడ ఎగ్జాక్ట్ అయితే మనకు విష్ణుమూర్తి స్వామివారి సుదర్శన చక్రం దగ్గర అయితే కలర్ అయితే వేస్తున్నారు అనమాట. అండ్ అదే విధంగా ఒక్కసారి ఇక్కడ మన ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళేసి చూసేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారు మన
రావు కేతు దగ్గర అయితే ఓన్లీ గోల్డ్ కలర్ వేసేసి అయితే పెట్టిరు అనమాట. నిన్న అప్డేట్ లో మాట్లాడుకున్న విధంగానే ఉన్నారు. ఇంకా అంతకు మించి ఇంకా అప్డేట్ అయితే ఏం కాలేదు. ఇక అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకు మూషికవాహనం దగ్గర కూడా ఇంకా అయితే అప్డేట్ ఏం లేదు. అండ్ ఇక్కడ మన పాదాల దగ్గర చూసుకుంటే స్వామివారి పాదాలకు ఏవైతే పట్టీలు ఉంటాయో ఆ పట్టీలకు సంబంధించి గోల్డ్ కలర్ వేసేసి ఆపేసిరు అనమాట. అండ్ ఏదైతే బాడీ కలర్ వేస్తున్నారో స్వామివారికి పైన ఆ కలర్ అయితే ఇక్కడ ఫస్ట్ చూసిరు పాదాల దగ్గర వేద్దాం అనేసి అయితే అంటే చూసిరంటే చెక్ చేసిరు అనుకున్నా నాకు తెలిసి. సో ఫస్ట్ అయితే ఇక్కడ వేసి కొంచెం వేసేసి ఇక పైకి అయితే తీసుకొని వెళ్ళారు. ఒక్కసారి అయితే పై దాకా అయితే చూడండి స్వామివారి ధోతి ఏదైతే ఉందో ఆ ధోతికి బార్డర్ మాత్రమే డిజైన్ అనేది వేసిరు. ఆ బార్డర్ కూడా మనకి నెమలికి సంబంధించిన డిజైన్ అయితే ఉంది, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్వామివారి బొజ్జ చూడండి క్లియర్ గా అయితే కనిపిస్తుంది. దీని నుంచి అయితే నాకు తెలిసి సెకండ్ కోటింగ్ వేసిరు అనుకుంటా. సో ఎంత మంచిగా అయితే కనిపిస్తుంది చూడండి స్వామివారి బొజ్జ. సో ఇదనమాట. అండ్ ధోతి కలర్ వేసిన తర్వాత అసలైన డిజైన్ అసలైనది మనకు అనేది కనిపిస్తుంది. అసలైనది మనకు ఇక్కడ రూపం ఎలాంటిది ఎంత డిజైన్ ఉన్నదో అనేది అప్పుడు కనిపిస్తుంది మనకు ధోతి. అండ్ అదేవిధంగా కనుబొమ్మలకు సంబంధించి. అండ్ ఇక్కడ మార్నింగ్ టైంలో చూడండి ఒక 8:30 అవుతుంది. ఇప్పుడు చూడండి ఎవరూ లేరు. ఇంకొక గంట ఒక 1 o'clock 2 o'clock అయితే కథం ఇది మొత్తం నిండిపోతుంది మన ట్రాఫిక్ తోని, బండ్లతోని, పబ్లిక్ తోని. అందరు వస్తుంటారు, ఫోటోలు దింపుకుంటుంటారు, వెళ్తుంటారు అనమాట. సో ఈవినింగ్ అయితే చాలు. ఇప్పటి నుంచి ఏంటంటే వీకెండ్ ఉండాల్సిన అవసరం లేదు. వీకెండ్ లేకపోయినా అంటే సాటర్డే సండే లేకపోయినా కూడా ఇక్కడ పబ్లిక్ వస్తూనే ఉంటారు, స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వచ్చి మన శ్రీనివాస కళ్యాణం దగ్గర చూసుకుంటే మనకు సేమ్ మన శివపార్వతుల కళ్యాణం దగ్గర ఏ విధంగా మనకి ఇక్కడ స్తంభాలు అదే విధంగా ఇక్కడ మండపం కనిపించిందో సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర కూడా మనకు అదే విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి ఒక్కసారి లాంగ్ నుంచి చూసుకుంటే 2 స్తంభాలు అండ్ మధ్యలో రెడ్ కలర్ తో ఉంది అండ్ బ్లాక్ కలర్ తో అయితే, అంటే బ్లాక్ కలర్ అనుకున్నా ఇంతకుముందు చెప్పిన, అది చాక్లెట్ కలర్ అనమాట. చాక్లెట్ కలర్ తో అయితే బార్డర్ వేయడం అయితే జరిగింది అనమాట. అండ్ అదే విధంగా మనకు చూసుకుంటే ఇక్కడ టోటల్ గా మన ఫస్ట్ టైం మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర అంటే కనుబొమ్మలు, బొట్టు, నగలు ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసుకొని దర్శనం ఇస్తున్నదైతే మన విష్ణుమూర్తి స్వామివారు. అది కూడా మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర అనమాట. చూసుకుంటే ఇక్కడ చూడండి మొత్తం కిరీటం కలర్ అయిపోయింది, సుదర్శన చక్రాలకు సంబంధించిన గోల్డ్ కలర్ అయిపోయింది, స్వామివారి కళ్ళు కూడా అయిపోయినాయి అనమాట. ఎంత అందంగా అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఓన్లీ మనకి ఇక్కడ స్వామివారిది ఒక 10 feet విగ్రహం అనుకుంటా. ఇది 10 feet విగ్రహంకి మనకి ఇక్కడ కళ్ళు వేసిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో అలాంటిది 70 అడుగుల మహా గణేశునికి మొత్తం కనుబొమ్మలు కళ్ళు వేసిన తర్వాత ఇంకెంత అందంగా కనిపించబోతున్నా మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. సో ఖైరతాబాద్ గణేశుని నుంచి ఇప్పుడే కాదు ఫస్ట్ టైం నుంచి అయినా సరే ఇక్కడ శ్రీనివాస కళ్యాణం దగ్గరనే మనకి మొత్తం ఫస్ట్ నుంచి వర్క్ అనేది ఇక్కడనే ఫాస్ట్గా అయితే అవుతుంది అనమాట. ఒక్కసారి స్వామివారిని అయితే చూద్దాం, చెక్ చేద్దాం. జస్ట్ మనకి ఇంకా కొంచెం పాదాల దగ్గర అయితే కొంచెం ఫైనల్ కోటింగ్ ఉంటుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత కింద ఏదైతే బార్డర్ ఉంటుందో ఈ కింద ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ దగ్గర కూడా ఏదైనా కలర్ వేసేస్తారనమాట. కింద చూసుకుంటే స్వామివారి ఏవైతే కాలు పట్టీలు ఉన్నాయో పట్టీలు, ఆయన ఇక్కడ చూసుకుంటే ధోతికి సంబంధించిన బార్డర్ అండ్ ధోతి కలర్ చూడండి మొత్తం చెంకాస్తుంది అనమాట ఇట్లా చూస్తే. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే స్వామివారిది షాలు అండ్ నడుము కట్టుకున్న షాలు అండ్ నడుము గొలుసు అండ్ స్వామివారి ఇక్కడ చూసుకుంటే ఉంగరాలు అండ్ స్వామివారి ఇట్లా చూసుకుంటే చెయ్యి పట్టీలు, స్వామివారి ఈ పట్టీలు, సుదర్శన చక్రాలు ఎంత మంచిగా అయితే కనిపిస్తుంది చూడండి, చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లయితే శివపార్వతుల కళ్యాణంలో అండ్ మనకు శ్రీనివాస కళ్యాణంలో తేడా ఉన్నది ఒకటి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నాయి పువ్వుల బ్యాక్గ్రౌండ్ అనమాట. అక్కడ చూసుకుంటే మనకు వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడ చూసుకుంటే వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వెనకాల మనకు శివపార్వతుల కళ్యాణం దగ్గర అయితే మనకి ఇక్కడ ఏవైతే అరటి చెట్లు అండ్ దేవతలకు సంబంధించి వెనకాల దేవతలు అయితే ఉన్నారు కదా, వీళ్ళు అంటే ఆహ్వానం ఇచ్చే వాళ్ళు వెనకాల ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించింది అయితే రాలేదన్నమాట, ఇంకా వేస్తున్నారు అదన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్వామి వాళ్ళు ఇక్కడ ముగ్గురు, నారదుడు, శంకరుడు, అదేవిధంగా బ్రహ్మదేవుడు అయితే టోటల్ అయితే కంప్లీట్ అయిపోయినారు. అండ్ ఇక్కడ చూసుకుంటే సరస్వతి అమ్మవారు అండ్ ఇక్కడ చూసుకుంటే పార్వతి అమ్మవారు, వెనకాల చూసుకుంటే దేవతలకు సంబంధించిన వాళ్ళు అయితే మొత్తం రెడీ అయిపోయినారు. అండ్ కింద చూసుకుంటే మనకు మొత్తం ఫ్లవర్స్ అనమాట, వెనకాల బ్యాక్గ్రౌండ్ కింద మొత్తం చూసుకుంటే ఫ్లవర్స్ అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి మొత్తం వంకాయ కలర్లో అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి పద్మావతి అమ్మవారికి అయితే మనకు కనుబొమ్మలు అయితే తీర్చిదిద్దుతున్నారు చూడండి. ఇంకొక అర్ధ గంట, నాకు తెలిసి ఒక అర్ధ గంట మ్యాక్సిమం ఒక గంట, ఆ గంట టైం వరకు అయితే మనకి శ్రీనివాస కళ్యాణం టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు విష్ణుమూర్తి స్వామి వారికి మొత్తం టోటల్గా రెడీ అయిపోయింది. ఇక్కడ పద్మావతి అమ్మవారు, అదేవిధంగా మధ్యలో ఉన్న ఆకాశరాజు స్వామి వారికి కనుబొమ్మలు వేసేసి కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ వాళ్ళు వేయాల్సింది ఒకటి ఉంటుంది, కింద ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అంటే కింద ఏదైతే బేస్ ఉందో ఈ బేస్ ఒక్కటి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కింద ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక్కటి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే అన్నమాట. సో ఒక్కసారి అయితే చూపిస్తాను చూడండి కనుబొమ్మలు ఏ విధంగా వేస్తున్నారో చూడండి. మధ్యలో మొత్తం వైట్ కలర్ కూడా వేసారు, కన్ను లోపల అంటే కన్ను లోపల ఒక వైట్ కలర్ కూడా వేయడం అయితే జరిగింది. ఆ కన్ను లోపల బ్లాక్ కలర్ ఏదైతే గుడ్డు ఉంటుందో ఆ బ్లాక్ కలర్ గుడ్డు వేసేస్తే
కంప్లీట్ గా అమ్మవారు కూడా రెడీ అయిపోతారు అనమాట. చాలా అందంగా అయితే కనిపిస్తుంది. నాకైతే విష్ణుమూర్తి స్వామి వారు మస్తు అంటే మస్తు అనిపిస్తుంది అన్నమాట. కిరాక్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు అయోధ్య రాముని గురించి అయితే మాట్లాడుకోలేం. మనం అయోధ్య రాముని గురించి ఇక్కడ ఒకసారి మాట్లాడుకున్నట్లయితే అయోధ్య రామునికి ఇక సగం కిరీటం మాత్రమే కలర్ వేసి పెట్టారు అనమాట. ఇంకా టోటల్ గా అయితే కలర్ అయితే వేయలేరు. సో ఇక్కడ మనకు మన ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గర అయోధ్య రాముడు కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధలు అయితే తీసుకుంటారు అనమాట. అన్ని విగ్రహాలకు అయితే తీసుకుంటారు. కాకపోతే ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఇక మెయిన్ ఈసారి 2024లో బాలరాముని అందరు దర్శించుకోవాలి అనే ఉద్దేశంతోనైతే మంచిగా ఉండాలన్న ఉద్దేశంతోనైతే చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకోటి మెయిన్ అప్డేట్ వచ్చేసి అయితే ఇక్కడ భక్తుల కోసం ఇంకో ఎక్స్ట్రా షెడ్ అయితే రెడీ చేసిరు. చూడండి, ఇక్కడ ఇంకో షెడ్ అయితే రెడీ చేసిరు. అది ఎక్కడ నుండి చూసుకుంటే మనకి అక్కడ లాస్ట్ నుంచి అయితే వేసిరు. చూడండి, అక్కడ నుండి ఇక్కడ వరకు అయితే మొత్తం షెడ్ వేసేసారు. ఇలా వచ్చి ఈ వరకు ఉంది. మళ్ళీ ఇక్కడ నుండి ఇట్లా మొదలవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా మొదలయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇలా లైన్ వరకు అయితే వెళ్తుంది. చూడాలి ఇంకొంచెం. ఇప్పుడైతే రేకులు ఇవి పైపులు అయితే అయిపోయినాయి. ఒకసారి అయితే చూడాలి మనం ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ అవుతుందా లేదంటే ఇక్కడ వరకే ఉంటుందా లేదంటే అటు తిరిగి అటు నుంచి అటు వరకు అయితే వెళ్తుందా లేదా చూడాలి. ఇప్పుడైతే రేకులు అండ్ పైపులు అయితే అయిపోయినాయి. ఇంకా ఓన్లీ 9 days మాత్రమే ఉంది రేపటి వరకు అయితే. ఒక్కసారి అయితే చూడండి ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా ఉందో. ఇంకొక మధ్యాహ్నం 12-1 అయ్యింది అనుకోండి, ఇక చూసుకోండి ఇక మొత్తం పబ్లిక్తో అయితే నిండిపోతుంది అనమాట. మీకైతే పాములను చూపెట్టలేను కదా, ఒకసారి మళ్ళీ పాములను చూపిస్తా. పాములు దూరం నుంచి అయితే కనిపిస్తుంది. చూడండి, పాముల కలర్లు మొత్తం కన్ను బొమ్మలు మొత్తం రెడీ అయిపోయినాయి అనమాట. ఈ విధంగా అయితే ఖైరతాబాద్ మహా వినాయకుడు అయితే 2024లో కలర్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే దర్శనం ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఖైరతాబాద్ మహా వినాయకుడు ఒక 70% 75% అయితే టోటల్ గా రెడీ అయిపోయింది అనేసి అయితే చెప్పుకోవచ్చు అనమాట. మనం అయితే ఇక చూసుకుంటే లాంగ్ నుంచి అయితే ఖైరతాబాద్ గణేశుడు అదే విధంగా మండపాలు అయితే మనకి ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయి చూడండి. మీకు లాంగ్ నుంచి అయితే చూపిస్తాను చూడండి. వెనకాల మబ్బులు చూడండి, మబ్బులు మేఘాలు అన్ని ఎట్లా కనిపిస్తున్నాయో చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, మధ్యలో ఖైరతాబాద్ గణేశుడు, రావుకేతుతోని, అయోధ్య బాలరామునితోని, శివపార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, 14 చేతులతోని, 7 తలలతోని, 7 సర్పాలతోని ఖైరతాబాద్ గణేశుడు 70 అడుగులతోనైతే మనకి 2024లో మనకైతే దర్శనం ఇస్తుంది అన్నమాట. చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుంది. సో చూసేసారు కదా ఖైరతాబాద్ గణేశుని 29th August 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక 75% కలర్లు అయితే అయిపోయినాయి అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు మధ్యాహ్నం వరకు అయితే శ్రీనివాస కళ్యాణం అదే విధంగా మన శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ మన ఖైరతాబాద్ గణేశుడు 7 తలలు 14 చేతులు మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి. అండ్ ధోతికి సంబంధించి పాదాలకు సంబంధించి ఉంటుంది అనమాట. అండ్ మధ్యాహ్నం అప్డేట్ అన్నా లేదంటే ఈవినింగ్ అప్డేట్ అన్నా అయితే మళ్ళీ కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేశ.